సో మ్యామ్ మీరు ఇందాక చెప్పారు. ఆల్ ఆఫ్ అస్ సడెన్‌గా జాబ్ పోవచ్చు. హ్మ్. ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు అని చెప్పి. అవును. అలాంటప్పుడు ఫ్యామిలీకి ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి ఉండడం బెటర్. అవును. సో అలాంటి ఎమర్జెన్సీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏంటి అంటారు మ్యామ్? సో మినిమమ్ మీరు 3-6 మంత్స్ హ్మ్. అంటే మీ ఎక్స్‌పెన్సెస్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ అన్నీ కవర్ అవ్వడానికో 50,000 అవసరం అవుతున్నాయనుకోండి. కనీసం ఒక 2,00,000 ఎమర్జెన్సీ ఫండ్‌లో మీరు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. లేదా మీ సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఫ్లెక్సిబుల్ ఒస్తున్నాయి. మీకు అవసరమైతే దాన్ని బ్రేక్ కూడా చేసి తీసేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి 3 ఆప్షన్స్ ఇప్పుడు నేను చెప్పాను. కంప్లీట్‌గా లిక్విడ్ సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకోండి. లేదు అంటే ఎఫ్‌డి ఫ్లెక్సిబుల్ ఎఫ్‌డీస్ అని వస్తున్నాయి. అందులో పెట్టుకోండి. లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్‌లోనే మనకి లిక్విడ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. అందులో కూడా పెట్టుకోండి. సో దట్ విల్ బి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ అన్‌సర్టెయిన్ లైఫ్ ఐదర్ పర్సనల్ లైఫ్ కానీ, లేదు మీరు జస్ట్ హెల్త్ బాలేదని కెరియర్ అంటే జాబ్‌కి కూడా మీరు కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవచ్చు. హ్మ్. హెల్త్ ఇష్యూస్ మీద కొంతమంది బ్రేక్ తీసుకుంటారు. లేదు కొంతమంది కెరియర్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి. నేను కొంచెం అప్‌గ్రేడ్ చేసుకొని వెళ్తే కదండీ బెటర్. నేను ఇంకేదైనా నేర్చుకొని నేను తర్వాత ఒక 3, 4 మంత్స్ తర్వాత మంచి లేదు ఇవన్నీ లేదనుకోండి. ఏమవుతుంది? మీకు ఎమర్జెన్సీ ఫండ్ లేదనుకోండి. హ్మ్. మీకు ఇష్టం లేని జాబ్‌లోనే ఉండాలి. ఎందుకంటే జాబ్ మానేస్తే వర్కౌట్ అవ్వదు. ఓకే. సో ఈవెన్ దో యూ డోంట్ లైక్ ద జాబ్, యూ డోంట్ లైక్ ద లైఫ్, యూ హ్యావ్ టు బీ దేర్ ఇన్ దట్ స్టేట్. మీరు అదే సిట్యుయేషన్‌లో లైఫ్ లాంగ్ ఉండిపోవాల్సొస్తుంది. సో అదెంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. మీకిష్టం లేకపోయినా ఎందుకుండాలి అంటే మీ దగ్గర బ్యాకప్ లేదు. హ్మ్. బయటకొచ్చేసారు అంటే మీ దగ్గర మనీ లేదు. ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేదు. సో హ్మ్. ఇలాంటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ తీసేసుకోవడము, లోన్ యాప్స్‌లోకి వెళ్ళిపోవడము, ఎక్కడైనా బయటికి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్‌లు తెచ్చేసుకోవడము. ఇక్కడ ఎంట్రీ గాని మీది కరెక్ట్‌గా లేదంటే మీ ఎండ్ అనేది ఇంక మీరు ఏమేం చేస్తారో ఇంకా వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ అంటే లైఫ్ అనేది ఎంత స్ట్రగుల్ అయిపోతుందో. సో దట్ విల్ బి అంటే ఆ పానిక్‌లో మీరు తీసుకునే ప్రతి డెసిషన్ రాంగ్ ఉంటది. హ్మ్. 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 ఓకే. ఆ పానిక్‌లో ఉంటారు గదా! మనీ కావాలి, మనీ తెచ్చుకోవాలి అనే దాంతో ఎంత ఇంట్రెస్ట్‌కైనా తెచ్చేసుకుంటారు. ఇచ్చేస్తారు. అవును. ముందా ఆ నీడ్ అయిపోవాలి. ఆ ఖర్చనేది అది కంప్లీట్ అయిపోవాలి. సో, హ్మ్. దానికోసం మీరు ఎంత ఇంట్రెస్ట్ రేట్‌లైనా, లోన్ యాప్స్‌లో అయినా ఎంత రిస్క్ అయినా తీసేసుకుంటారు. హ్మ్. లేదు ఎలాంటి చిన్న జాబ్‌కైనా రెడీ అయిపోతారు. యెస్. అబ్సల్యూట్‌లీ. హ్మ్. ఎవరేం పిలిచినా, ఏ చిన్న జాబ్ అయినా మీకు తెలుసు అది మీది లెవెల్ కాదని. హ్మ్. బట్ ఏంటంటే మీకు సర్వైవల్ లేదు కదా! మీకెక్కడుంది బ్యాకప్? హ్మ్. సో, మీకు బ్యాకప్ లేకపోవడం వల్ల ఎన్ని మిస్టేక్స్ చేసేస్తారంటే అవన్నీ కవర్ చేసుకోవడానికి ఇంకో లైఫ్ పడుతుంది. ఆ మిస్టేక్స్ నుంచి మళ్ళీ మిమ్మల్ని మీరు ఒక్కొక్కసారి కవర్ కూడా చేసుకోలేరు. ఆ మిస్టేక్స్ అన్ని మిస్టేక్స్ జరిగిపోతాయన్నమాట. హ్మ్. సో, ఇలాంటి వాటన్నిటికి మనం ముందుగా ఒకటండి మన క్రెడిట్ కార్డ్‌ని ఓ డెబిట్ కార్డ్‌లా వాడడం మానేయాలి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే ముందు క్రెడిట్ కార్డ్. హ్మ్. ఆ క్రెడిట్ కార్డే మీకు ఎమర్జెన్సీ ఫండ్. అంతే. అంతే మ్యామ్. అదసలు ఎమర్జెన్సీ ఫండ్ కాదండి. అది మీ డెట్ ట్రాప్‌కి ఒక బిగినింగ్. అంతే. ఆ తర్వాత మీకు కొన్ని రోజులైన తర్వాత మీరు ఈఎంఐ కట్టలేకపోయారనుకోండి, సిబిల్ స్కోర్ పడిపోతది. హ్మ్. ఇక లైఫ్‌లో మీకు ఏమి లోన్స్ తక్కువకి ఇంట్రెస్ట్‌కి రావు. సో, ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఒక్క ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే హ్మ్. మీరు ఎన్ని మిస్టేక్స్ చేసేస్తున్నారో చూడండి. చాలా మ్యామ్. చాలా చేసేస్తూ ఉన్నారు. మీకు హ్మ్. నచ్చలేని జాబ్ చేస్తున్నారు, నచ్చలేని లైఫ్‌లో ఉంటున్నారు. మీరు తీసుకుంటున్న క్రెడిట్ కార్డ్స్, తర్వాత బిల్స్ పేమెంట్ మీద మీరు పడే స్ట్రెస్, హ్మ్. ఆ స్ట్రెస్‌లో మీ హెల్త్ పోతోంది. ఆ స్ట్రెస్‌లో మీరు తీసుకునే ప్రతి డెసిషన్ రాంగ్ అవుతది. హ్మ్. సో, ఇలా మీరు మీ లైఫ్ ఇంకో 5 ఇయర్స్, 6 ఇయర్స్ వెనక్కెళ్ళిపోతది. అంతే. సో, దట్ ఈస్ హౌ ద ఎమర్జెన్సీ ఫండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే మనకేమవుతుందిలే నా జాబ్ బావుంది కదా! అని మీరనుకుంటారండి. బట్ ఎనీథింగ్ ఎనీ టైమ్ హ్యాపెన్ అండి. అది మన లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతదో మనకి తెలీదు. హ్మ్. సో, జస్ట్ ఆ 2, 3 లాక్స్ అనేది బ్యాకప్ అనేది పెట్టుకోండి. సో, యూ ఫీల్ బెటర్. ఓకే.